శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము పరాశరి జ్యోతిష్ శాస్త్రం లోపల మూడో భావాధిపతికి సంబంధించి క్లుప్తమైన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ తృతీయ భావాధిపతి 12 భావాల లోపల ఏ ప్రకారంగా పనిచేస్తాడో దానికి సంబంధించి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. తృతీయ భావం ఏదైతే ఉందో జ్యోతిష శాస్త్రం లోపల తృతీయ భావానికి చాలా ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఉపచయ భావాల లోపల మూడో భావం ఒకటి, త్రిక్ భావం లోపల తృతీయ భావం ఒకటి ఉన్నది, అలాగే త్రిషడ్ ఆయ భావం లోపల మూడో భావం ఒకటి ఉన్నది. కానీ మూడో భావానికి ఇన్నిసార్లు ఎక్కువ క్యాలిక్యులేట్ చేయడం కారణం ఏంటంటే థర్డ్ లార్డ్ ఏదైతే ఉందో థర్డ్ హౌస్ ఇది ప్రయత్న భావం. లైఫ్ లోపల మనకి కొన్ని కావాలంటే కొన్ని తప్పకుండా చేయాల్సిందే. ప్రయత్నం చేయకుండా మనకి ఏది దక్కదు, ప్రయత్నం చేయకుండా మనకి ఏది దక్కదు అని మూడో భావంతో సేల్స్ మేనేజర్, కమిషన్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ప్రయత్నం కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, మీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు కావచ్చు, అదంతా తృతీయ భావం నుంచి చూస్తారు. మీకు హాబీ ఏదైతే ఉందో హాబీ, ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని హాబీస్ ఉంటాయి, ఆ హాబీ కూడా థర్డ్ హౌస్ నుంచే తెలుసుకుంటారు. కానీ ఇక్కడ మనం అన్ని కారకత్వాలు కాదు, కేవలం ఒకటే తృతీయ భావం నుంచి మనం ప్రయత్నం గురించి తెలుసుకోబోతున్నాం, మన పురుషార్థం, మన పరాక్రమం తెలుసుకోబోతున్నాం. తృతీయాధిపతి 12 భావాల లోపల ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించి మన ప్రయత్నం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంటుంది. థర్డ్ లార్డ్ ముందు ఎవరినో చూసుకోండి. ఆ థర్డ్ లార్డ్కి సంబంధించిన కారకత్వాలు ఆటోమేటిక్గా మీ ప్రయత్నం లోపల ఉంటాయి. ఒకటి, ఇన్ కేస్ మీ థర్డ్ లార్డ్ కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి, బై డిఫాల్ట్ మీ దగ్గర మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు. థర్డ్ లార్డ్ కనుక జూపిటర్ కనుకున్నట్లయితే బై డిఫాల్ట్ మీరు ఎప్పుడు లెర్నింగ్ మీద ప్రయత్నం మీద నడుస్తూనే ఉంటుంటుంది. బై డిఫాల్ట్ మీ థర్డ్ లార్డ్ సన్ కనుక ఉన్నట్లయితే బై డిఫాల్ట్ మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా నాదే నెగ్గాలని ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటుంది. సో థర్డ్ లార్డ్ ఎవరైనా చూడండి, ఆ థర్డ్ లార్డ్ ఏ భావంలో ఉన్నాడో ఆ భావ అనుసారంగా మీ ప్రయత్నం, అక్కడ మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది, అక్కడ మీరు ఎక్కువ మార్చాలని ప్రయత్నం చేస్తుంటారు, నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. థర్డ్ లార్డ్ ఇన్ ఫస్ట్ హౌస్, తృతీయాది మొదటి భావంలో ఉన్నట్లయితే ఏం చేస్తారు, వీళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. లైఫ్ లోపల కొన్ని రిస్క్ షాట్స్ ఉంటాయి కదా, అరే ఇది చేస్తే కొద్దిగా రిస్క్ అంటే చూడండి. ఈ థర్డ్ లార్డ్ ఫస్ట్ హౌస్లో జాతకులు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. ఎంత రిస్క్ తీసుకుంటారంటే తర్వాత ఇంకా నేను చేసిన పని తర్వాత ఎవరు చేయకూడదు, అంత రిస్క్ తీసుకుంటారు. సక్సెస్ అవుతారా అవ్వరా అంటే ఛాన్సెస్ 60-40. ఎందుకంటే ఇక్కడ మిగతా గ్రహాలు కూడా సంబంధాన్ని చూడాలి, ఓన్లీ వన్ దీన్ని ఒకటి చేసుకోమని డిసైడ్ చేయకూడదు. కానీ థర్డ్ లార్డ్ కనుక ఫస్ట్ హౌస్లో అయితే వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు, సెల్ఫ్ మేడ్ పర్సన్ అయితే వీళ్ళు ఉంటారు. థర్డ్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్, వీళ్ళ లైఫ్ లోపల ప్రయత్నం ఒకటి నడుస్తుంటుంది, ఏంటంటే డబ్బు స్టోరేజ్ చేసి పెట్టుకోవడం. ఈరోజు పని చేస్తారు, ఎంత దాచిపెట్టుకొని చూస్తారు. ఈరోజు డబ్బు వచ్చింది, లాస్ట్ ఎంత సంపాదించి దాన్ని సేవింగ్ చేసి చూస్తుంటారు. అంటే వీళ్ళ ప్రయత్నం దృష్టికోణం ఏదైతే ఉంటుందో వీళ్ళ పూర్తిగా సేవింగ్స్ మీద ఉంటుంది, స్టోరేజెస్ మీద ఉంటుంది, అండ్ ఫ్యామిలీ మీద ఉంటుంది. ఫ్యామిలీ కోసం వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఫ్యామిలీ లోపల ఎంతవరకైనా వెళ్ళగలుగుతారు. థర్డ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నట్లయితే చాలా మంచిది, ఇది చాలా మంచిది. థర్డ్ లార్డ్ కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్లయితే విశేషంగా జాతకుడికి అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలతో పాటు సహయోగం దక్కుద్ది, సహకార్యం దక్కుద్ది. కానీ థర్డ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నట్లయితే ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా చెప్ప తెలుసుకోండి, వీళ్ళు ఎక్కడనో ఏదోదో ప్రయత్నం చేస్తుంటారు, కానీ సరైన దారి వెతకడం కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. ప్రయత్నంలో లోటు ఉండదు, ప్రయత్నంలో లోటు అస్సలు ఉండదు, కానీ వెళ్ళే దారి సరిగ్గా ఉందా లేదా వీళ్ళు ముందు చూసుకోవాలి. అది కనుక వీళ్ళ గోల్ క్లియర్ ఉన్నట్లయితే వీళ్ళు అనుకుని సాధించగలుగుతారు. చాలామంది చూసిన జాతకాల లోపల థర్డ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉంటారు కానీ సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న వే రాంగ్ వే ఉన్నది. రాంగ్ వే అంటే ఎక్కడనో వీళ్ళ ఉంగరం పడిపోయింది, వీళ్ళు వెతుకుతున్నారు చీకటి లోపల. ప్రయత్నం చేస్తున్నారు కాదనట్లేదు, ప్రయత్నం ఎవరికి అడగకుండా వీళ్ళదంతా వీళ్ళ పని చేస్తున్నారు, వెతుకుతున్నారు. కానీ ఎక్కడ వెతుకుతున్నారు, వెలుగులో పడింది చీకటిలో వెతుకుతున్నారు, చీకటిలో పడింది వెలుగులో వెతుకుతున్నారు. సో వీళ్ళకి మార్గదర్శనం అవసరం. థర్డ్ లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్, ఫోర్త్ హౌస్ ఇది ఏదైతే ఉందో ఇది మన లైఫ్ లోపల ఓన్ అంటే నా అంత నేను తెచ్చుకున్న వస్తువులన్నీ ఫోర్త్ హౌస్ నుంచి వస్తాయి. నా అంత నేను తెచ్చుకోవడం అంటే ఏంటంటే ఇంట్లో టీవీ కాంచల, ఇంట్లో మొబైల్ కాంచల, ఇంట్లో ఇల్లు కాంచల, ఫర్నిచర్ కాంచల, కార్, లగ్జరీ లైఫ్ ఏవైతే ఉన్నాయో, భూమి, భవనం, అలాగే వాహనం, ఇవన్నీ మనంత మనం సంపాదించిన విషయాలు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ప్రయత్నం కూడా ఇక్కడనే ఉంటుంది.
నేను భూమి సంపాదించాలి, భవనం కట్టాలి, వాహనాన్ని తెచ్చుకోవాలి. ఇది వీళ్ళ ముఖ్యమైన ప్రైమరీ ప్రయత్నం ఉంటుంది. ఆఫ్టర్ దాట్ వీళ్ళది ఏంటంటే సమాజం లోపల స్థాయిత్వం పొందాలి, సమాజం కోసం ఏదైనా చేయాలి, అదొక ప్రయత్నం ఉంటుంది. థర్డ్ లార్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ ఈజ్ లెర్నింగ్. బుద్ధిని పెంచుకుంటారు. బుద్ధిని ఏ ప్రకారంగా పెంచుకోవాలండి? చదువు ద్వారా పెంచుకోవాలి. చదువు ద్వారా బుద్ధిని పెంచుకోగలుగుతాం, అనుభవం ద్వారా బుద్ధిని పెంచుకోగలుగుతాం. ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ ఎలా పెరుగుతుంది? ఒకటి అనుభవం ద్వారానే ఉండాలి, రెండోది వేరే వాళ్ళు చూసేనే ఉండాలి. సో థర్డ్ లార్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ వీళ్ళు చదువు మీద ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అలాంటి చదువు కూడా కాదు, మీరు నార్మల్గా ఎడ్యుకేషన్ లోపల అనుకునే కాదు. వీళ్ళ చదువు వాల్యూ అంటే లైఫ్కి ఉపయోగపడేది. ఓన్లీ మార్కు వారికి లిమిట్ ఉండదు, లైఫ్ లోపల ప్రోగ్రెస్ అయ్యేవారు రిపోర్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో థర్డ్ లార్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ చాలా మంచిది. వీళ్ళు ఎప్పుడు ఫోకస్ ఏంటంటే లెర్నింగ్ మీద ఫోకస్ వీళ్ళది నడుస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ మీద బుద్ధిని డెవలప్మెంట్ చేసుకోవడానికి నిరంతరంగా వీళ్ళు లెర్నింగ్ చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు. థర్డ్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్. ఒక పని అప్పచెప్పిన తర్వాత ఆ పనిని ఏ ప్రకారంగా పూర్తి చేయాలి, అందులోపల ఎలాంటి విఘ్నాలు వచ్చినా కూడా బల బుద్ధిని ఉపయోగించి వీళ్ళ పనిని పూర్తి చేస్తారు. ఇది చాలా మంచి. అంటే కొందరు ఎంప్లాయీస్ జాతకం లోపల ఈ యోగం ఉన్నట్లయితే ఆ ఎంప్లాయీని మీరు ఎప్పుడు వదులుకోకూడదు. వాళ్ళు చాలా బాగా పని చేస్తారు. అంటే వాళ్ళు ఎంత పని చేస్తారంటే అంతఃకరణ శుద్ధి అనుసారం వాళ్ళు పని చేస్తుంటారు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. శుద్ధి కావాలి, అందులోపల ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు, అప్పచెప్పిన పని పూర్తిగా చేస్తారు. పూర్తిగా ఆ ప్రకారంగా చాలా మంచి యోగం. థర్డ్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్. ఓన్లీ రిలేషన్షిప్ కావచ్చు, చుట్టాల పక్కలు కావచ్చు, సంబంధం సరిగా వెళ్తుంటే అసలు ఉండదు. థర్డ్ లార్డ్ ఇన్ సెవెంత్ హౌస్. దాంపత్య జీవితాన్ని కాపాడుకోవడానికి నిరంతరంగా ప్రయత్నం నడుస్తుంటుంది. అమ్మాయిని వెతకడానికి నిరంతరంగా ప్రయత్నం నడుస్తుంటుంది. ఎవరు లేకపోయినా ఎవరినైనా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం నడుస్తుంటుంది. అంటే వీళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండరు, ఎవరితో ఎక్కువ మాట్లాడుతూనే ఉంటుంటారు. థర్డ్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్. వీళ్ళ ప్రయత్నం ఎక్కడ ఉంటుంది? మార్చాలని ప్రయత్నం ఉంటుంది. వీళ్ళ ప్రయత్నం ఎక్కడ ఉంటుంది? ఎవరికి తెలియకుండా అన్ని పనులు చేయాలనుకుంటారు. వీళ్ళ ప్రయత్నం ఎక్కడ ఉంటుంది? అంత నాకే తెలుసు ప్రయత్నంలో ఉంటుంది. కానీ జ్యోతిష్ శాస్త్రం లోపల తృతీయ భావం అలాగే అష్టమ భావం ఇది ఏదైతే చెప్పడం జరిగింది, ఇది మృత్యుకి సంబంధించిన భావం ఉంది. సో వీళ్ళ లైఫ్ లోపల ఏంటంటే ఈ థర్డ్ లార్డ్ కనుక 8th హౌస్లో ఉన్నట్లయితే వీళ్ళకి, నేను నార్మల్ చెప్తాను, ఇలా ప్రతి ఒక్కరికి జరగదు. వీళ్ళకి క్రానిక్ డిసీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్రానిక్ అంటే ఇక నయం అవ్వదు, అలాంటి రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది అందరికి అవ్వదు. మళ్ళీ చెప్తున్నా, జాతకంలో మిగతా గ్రహాల కాంబినేషన్ కూడా ఉండాలి. కానీ నార్మల్ థర్డ్ లార్డ్ కనుక 8th హౌస్లో ఉన్నట్లయితే
వీళ్ళ ప్రయత్నం ఎక్కడ ఉంటుందంటే రహస్యమైన విషయాల గురించి తెలుసుకోవడం, రీసెర్చ్ చేయడం, అక్కడ ప్రయత్నం నడుస్తుంటుంది. అరే అక్కడ ఏదో పిల్లి ఉంది, అక్కడ ఏదో పులి ఉంది, అది ఏదో చేస్తుందంట చూద్దామని వీళ్ళకి అలాంటి చోట వెళ్ళడం ఎక్కువ ఇష్టం ఉంటుంది. రీసెర్చ్, రియల్ ఏంటి, ఫాల్స్ ఏంటి, ఇది నమ్మకమా మూఢనమ్మకమా చూద్దాం వెళ్ళండి, సైన్స్ ఎంతవరకు ప్రూవ్ చేస్తుంది. అసంభవం ఏదైతే ఉందో ఆ సంభవం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు చేయలేని వీళ్ళు చేస్తారు, అందుకే రహస్యంగా ఉంటుంది. థర్డ్ లార్డ్ ఇన్ 9th హౌస్, ధర్మం కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు, నిరంతరంగా వీళ్ళు ధార్మిక ప్రవృత్తిలో ఉంటారు అని ఒక విషయం తెలుసుకోండి. కొన్ని ఇలాంటి జాతకులు కొందరు చూశాను, ఈ థర్డ్ లార్డ్ కనుక 9th హౌస్ మీద ఉన్నట్లయితే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే వీళ్ళు లక్ మీద డిపెండ్ అయి ఉంటారు, లక్ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటారు, వీళ్ళు దేవుడి మీద డిపెండ్ అయి ఉంటారు. ఏదైతే జరుగుతుందో అది శివ అనుగ్రహంతో జరుగుతుంది అనుకుంటారు. ఇది చాలా అందరికి ఎలా ఉండదు, కొందరు ఉంటారు ఇలాగా. మరి కొందరు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు తెలుసా, వాళ్ళ ప్రకారం ఎవరి మీద ఉంటుంది తెలుసా, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళని ఎవరైతే మార్గదర్శనం చేస్తారో వాళ్ళ కోసం వీళ్ళు చాలా ఎక్కువ పని చేస్తుంటారు, వాళ్ళ కోసం వీళ్ళు ఎక్కువ ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. థర్డ్ లార్డ్ ఇన్ 10th హౌస్, ఇది కెరియర్ కోసం బెస్ట్ కాంబినేషన్, కెరియర్ కోసం బెస్ట్ కాంబినేషన్ చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళ స్థాయి, సంపత్తి, సత్తా కోసం పబ్లిక్ లోపల ఒక ఐడెంటిటీ అలాగే కంటిన్యూ చేయడం కోసం వీళ్ళు ఎంతవరకైనా వెళ్తారు, ఏదైనా చేయగలుగుతారు. ప్రొఫెషన్ లోపల ఇది చాలా మంచిదని చెప్పగలుగుతాను. ప్రొఫెషన్కి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగం కూడా పడుద్ది. థర్డ్ లార్డ్ ఇన్ 11th హౌస్, డబ్బు సంపాదించడం వేరు, డబ్బు సంపాదించుతూ ఉండడం వేరు. థర్డ్ లార్డ్ 11th హౌస్ డబ్బు సంపాదించుతూ ఉండడం ప్రయత్నం నడుస్తుంటుంది. నెలకు ఒకసారి ఒక షాట్ కొట్టాము, 1 lakh రూపీస్ వచ్చాయి, ఒక పని చేసాం 1 lakh రూపీస్ వచ్చాయి. థర్డ్ లార్డ్ 11th హౌస్ అలా కాదు, ప్రతిరోజు 1 lakh సంపాదించాలి, అలాంటి ప్రయత్నం ఉంటుంది వీళ్ళది. థర్డ్ లార్డ్ 11th హౌస్లో కనుకున్నట్లయితే సోషల్ మీడియా ఇప్పుడు ఆన్లైన్ అది ఎక్కువ అదే నడుస్తుంది కదా, అలాంటి దాని లోపల వీళ్ళది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. నేను చెప్పింది అందరు నా మాట వినాలి, అక్కడ నడుస్తూ ఉంటుంది. థర్డ్ లార్డ్ ఇన్ 12th హౌస్, ఎక్కువగా ఖర్చులపైన ప్రయత్నం చేస్తారు. అంటే ఎక్కువ ఖర్చులపైన ప్రయత్నం చేయడం అంటే ఏంటి, థర్డ్ లార్డ్ 12th హౌస్లో సింపుల్ ఫార్ములా ఏంటంటే ఎవరిని ఎవరు ఆక్యుపై చేశారు. 12th హౌస్ ఖర్చులు, థర్డ్ లార్డ్ హాబీస్, కోరికలు 12th హౌస్లో వెళ్ళాయి. ఇక్కడ ఏమవుతాయి, కోరికలు కొన్ని టైం అయిన తర్వాత వదిలించుకుంటారు, కొన్నిసార్లు ఇంకా ప్రయత్నం చేయరు, వదిలేస్తారు. ఏదైతే జరుగుతుందో అదంతా మనం ఎంత చేసినా జరగట్లే అంటే ఎవరో మనల్ని ఏదో చేస్తున్నారు, అలాంటి దాని మీద వీళ్ళది ఎక్కువ ప్రయత్నం ఉంటుంది. అంటే ఇది నెగిటివ్ మాట్లాడట్లేదు, నేను పాజిటివ్ చెప్తున్నా. ఒక వ్యక్తికి లైఫ్ లోపల ఒక అనుభూతి రావాలంటే కొన్ని మనం అనుకున్న కూడా చాలా ప్రయత్నం చేసాం, అయినా జరగట్లేదు అంటే ఎక్కడ లోపం ఉంది. కానీ పూర్తిగా అన్ని దిక్కుల నుంచి సరిగా చేసుకొని కూడా చేస్తున్నాం, అయినా కాబట్టి అంటే ఎక్కడనో ఎవరో దీన్ని అనుకోవట్లేదు, అది దేవుడు పరమాత్మ. సో వీళ్ళు అక్కడ వదిలేస్తారు అవేంటి. కానీ నార్మల్గా చూసినట్లయితే థర్డ్ లార్డ్ ఇన్ 12th హౌస్లో కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటుంటారు. అని వీళ్ళకి నిద్రకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువగా నేను చూడడం అయితే జరిగింది. సో థర్డ్ లార్డ్ ఏదైతే ఉన్నాడో ఇది ప్రయత్న భావం, పరాక్రమ భావం. సో జాతకంలో థర్డ్ లార్డ్ ఎక్కడైతే ఉంటాడో ఆ భావానికి సంబంధించి మీరు ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు. ఖర్చులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోయినట్లయితే మీ క్రియేటివిటీని ఇంకా పెంచుకోవడం కోసం కైనా కావచ్చు. డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.